తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అనే ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పలువురు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం ప్రజలను మచ్చక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీకాలం పూర్తవగా ప్రస్తుతం ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీల్లో పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపికైన ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకంగా ఉంటుంది. అందుకే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి ఎన్నికలపై ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇలానే తెలంగాణలో కూడా సర్పంచ్ ఎన్నికల గురించి ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఆశావాహులు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చనే భావనతో ఇప్పటి నుంచే గ్రామాల్లో పలువురు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతే పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం 3 దశల్లో బ్యాలెట్ బాక్స్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తీసుకున్న ఓటర్ల జాబితా ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా జాబితాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పంచాయతీ ఎలక్షన్ కోడ్ను కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల ముసాయిదా జాబితాలను సెప్టెంబర్ 6న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలపై మండల, జిల్లా స్థాయిలోని పొలిటికల్ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించాలని జిల్లాల కలెక్టర్లకు పార్థసారథి సూచించారు. ముసాయిదా జాబితాల్లోని ఏవైనా తప్పులుంటే సెప్టెంబర్ 13న గ్రామ పంచాయతీ అధికారులు ఓటర్ల నుంచి రాతపూర్వకంగా అభ్యంతరాలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ అనంతరం వచ్చే నెల 21న తుది లిస్టు ప్రచురించాలని స్పష్టం చేశారు. ఇక పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్స్కు సంబంధించి వివిధ కార్యక్రమాలు త్వరలోనే చేపట్టనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,991 గ్రామ పంచాయతీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అన్నారు. అందుకే 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు వెల్లడించారు. వచ్చే 4-5 నెలల వ్యవధిలో తెలంగాణలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయనున్నారు. తొలుత 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు, చివరిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 600 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒక వార్డులోని ఓటరుకు మరో వార్డు పరిధిలో ఓటు హక్కు ఉండకుండా చూడడంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల ఓట్లు ఒకే చోట ఉండేలా జాబితాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.